నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకి స్వాగతం. గెట్ టుగెదర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, అసలు సక్సెస్ అంటే ఏంటి అనే కోణంలో మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు నల్గొండ జిల్లా పియపల్లి మండలం పెద్ద ఊర ఒద్దిపట్ల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు 2001 నుంచి 2008 దాకా పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకోవాలని మొట్టమొదటిసారి, ఇది కొత్త అప్గ్రేడ్ స్కూల్ కాబట్టి ముందుకొచ్చారు. సలహాలు అడిగితే వాళ్ళకి చెప్పినా దాన్ని మీకు వీడియో రూపంలో పెట్టినా. అయితే విద్యార్థులు ఎలా ఉండాలి అని చెప్పినా కానీ మరి అప్పటి ఉపాధ్యాయులు కూడా రేపు వస్తారు అక్కడికి గెట్ టుగెదర్. అంటే వాళ్ళు విద్యార్థులు వాళ్ళకి సన్మానం చేసేసి వాళ్ళకి దండాలు పెట్టి ఏది విందు భోజనం పెట్టేంత మాత్రాన టీచర్ల బాధ్యత అయిపోతున్నట్టరా? కాదండి. వాస్తవానికి అసలైన బాధ్యత ఉపాధ్యాయులు అక్కడనే ఉంటుంది. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ జరుగుతుంది. అంటే ఈ పాటికి మీరు చదువు చెప్పిన విద్యార్థులకు కొంతమంది పెళ్ళైతే వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళ విద్యార్థులుగా మారుతారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు గెట్ టుగెదర్లో వాళ్లకు మీరు చేయాల్సింది ఏంటిది? వాస్తవానికి ఉపాధ్యాయుని అసలు పాత్ర ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఒక తరగతిలో 100 మంది ఉంటే 6 టీచర్లు ఉంటారు కదా. 6 టీచర్లకు 6 విద్యార్థులు, మన 100 మంది విద్యార్థులు చాలా సన్నిహితంగా ఉండరు. కొంతమందిలో తక్కువ, కొంతమంది ఎక్కువ ఉంటారు. ఒక టీచర్ని 10 మంది అభిమానిస్తే ఇంకో టీచర్ని ఇంకో 10 మంది అభిమానిస్తారు. ఇది కామన్. ఎందుకంటే కన్న తల్లి కూడా తన 4 కొడుకులు ఉంటే చిన్న కొడుకు మీద కాస్త ఎక్కువ ప్రేమ కథ వాళ్ళ మీద ఉండదని కాదు, అంతే ప్రేమ ఉంటుంది. కానీ కాస్త ఎక్కువ సమానంగా చూస్తున్నారు. ఇక్కడ కూడా విద్యార్థుల విషయంలో అదే జరుగుతుంది. ఉపాధ్యాయులకు కూడా కొంతమంది విద్యార్థి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆ కన్సర్న్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని కాస్త ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ విద్యార్థులు కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఆ చనువే అక్కడ మనకు కనిపిస్తుంది, ఇది గెట్ టుగెదర్లో. కాబట్టి ఉపాధ్యాయులు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, అయ్యా మీ అందరికి తెలియదని కాదు, నేను ఇది గొప్పని చెప్పడం లేదు, విద్యార్థులకు చెప్పినా కాబట్టి ఉపాధ్యాయులకు మనం ఏం చేయాలో చెప్తున్నా. ఎవరికైనా బాధ అయితే మన్నించండి, బట్ నేను చెప్పేది కాస్త ఆలోచించండి. ఏంటంటే విద్యార్థులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రస్తుతం ఎంతవరకు చదువుకున్నారు, పెళ్ళయిందా, అయితే పిల్ల పరిస్థితి, దాంపత్య జీవితం ఎలా కొనసాగుతుంది అనేది మీకు చనువుగా ఉండే అప్పుడు విద్యార్థులు, ఇప్పుడు విద్యార్థులు వాళ్ళే. ప్రతి మనిషి నిత్య విద్యార్థి కదా. వాళ్ళని పక్కకు తీసుకెళ్ళా ఒక దగ్గర చనువుగా తీసుకొని మాట్లాడి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఎలా పరిష్కారం చేసుకోవాలో చెప్పాల్సిన బాధ్యత కూడా గెట్ టుగెదర్ సందర్భంగా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది విద్యార్థి దశ నుండి ఆరంభమైతే వీళ్ళు పై చదువులకు వెళ్ళి పెళ్ళి అయిన తర్వాత జీవితం మరొక మలుపు తిరుగుతుంది. అప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. మరి లెక్కల పంతులు ఈ జీవిత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే కోణంలో వాళ్ళకు జీవితం సంబంధించిన పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆటలు నేర్పించే పంతులు ఉంది కదా. జీవితం అనేది ఒక వైకుంఠపాళి. ఆ వైకుంఠపాళిలో పైకి వెళ్ళి పాము నోట్లో పడితే కిందికి వచ్చి పడతాం. పాము నోట్లో పడ్డా సరే, కిందికి వచ్చినా సరే, నీలోని ఆత్మస్థైర్యాన్ని తగ్గించుకోకు, ఆత్మస్థైర్యంతో ఉండు, జీవితం ఇట్టే ఉంటుంది అని పాఠం ఆ రోజు మీరు వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా తెలుగు పంతులు అయితే వాళ్ళకు కొన్ని కథలు చెప్పినా సరే, జీవితం అంటే ఇలా ఉంటుందిరా, ఇలా చేసుకోవాలి రాని జీవితం సంబంధించిన పాఠాలు వాళ్ళకి చెప్పాలి. అప్పుడే చెప్పాలి. అవసరమైతే వాడికి వ్యక్తిగతంగా కాకుండా యూనివర్సల్ సమస్యలు మీకు కనిపిస్తే ఆ గెట్ టుగెదర్లోనే ఓపెన్గా అందరికి కలిపి చెప్పితే యూనివర్సల్గా వాళ్ళ బుర్రలో బాగా ఎక్కుద్దండి. అప్పుడు పిల్లలు కాబట్టి మనం భయపడు లేకపోతే తిట్టుకుంటూ పరిగెత్తి తినకపోవచ్చు. కానీ ఇప్పుడు గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళు ఇష్టంగా పిలుస్తారు మిమ్మల్ని, కాబట్టి మీరు ఏది చెప్పినా వాళ్ళ బుర్రలో కరెక్ట్ ఎక్కుతుంది. ఆ పాఠాలు ప్రస్తుతం వాళ్ళ జీవితం సాఫీగా సాగటానికి ఉపయోగపడాలి. ఒకవేళ ఎవరికైనా విద్యార్థికి, నీకు దగ్గరున్న విద్యార్థికి సమస్య లేకుంటే అతని ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఆ తర్వాత ఫోన్లో మాట్లాడారే, అలా కాదు ఇలా చేసుకో, ఇది జీవితం ఒకేసారి వస్తుంది, చిన్నది కూడా, కాబట్టి ఇలా ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని సలహాలు ఇవ్వండి. మీరు ఇప్పుడు ఇచ్చే సలహాలే విద్యార్థులకు ఎక్కువగా పనిచేస్తాయి. అంతకుముందు మీరు ఇచ్చిన పాఠాలు సలహాలు అన్నీ కూడా వాళ్ళు ఆ కథాయితనం, ఆ చిన్నపిల్లలు కదా, వాళ్ళ పెద్దల పనిచేయవు. కానీ ఇప్పుడు చెప్పే ప్రతి పాఠం వాళ్ళ బుర్రలో ఎక్కుతుంది. ప్రతి పాఠం ప్రతి మాట. కాబట్టి ఈ గెట్ టుగెదర్కి వచ్చే ఉపాధ్యాయులందరూ కలిసి జీవితంలో సమస్యలు పరిష్కరించేందుకు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి,
ఎలా వెయ్యాలి, ఎలా పరిష్కరించాలి, సమాధానం ఎలా రాబట్టుకోవాలని లెక్కల పంతులు కష్టంగా ఇప్పుడు చెప్పాలి. ఈ పాఠమే ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. లెక్కల పంతులు మరీ చెప్పాలి, అయ్యా ఇది ఆట, జీవితంలో ఒక ఆట, ఒక సై ఆట. కాబట్టి ఇలా ఆడాలంటే ఓడిపోతే మళ్ళీ గెలవాలనే కసి పెరగాలి తప్ప ఓడిపోయినని బాధపడద్దు. స్పోర్ట్స్లో ఉండే స్పోర్టివ్నెస్ని వాళ్ళకి ఇప్పుడు మరీ గుర్తు చేస్తే వాళ్ళకు బాగా నాటుకుపోతుంది, మిగతా పంతులు కూడా. కాబట్టి ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఆ గెట్ టుగెదర్లో కొంతమంది విద్యార్థులతో సాన్నిధ్యం ఎక్కువ ఉంటుంది. ఆ సాన్నిధ్యాన్ని తీసుకొని వాళ్ళని దగ్గర తీసి వాళ్ళని బుజ్జగించి లాలించి, అంటే నాకు మాటలు చెప్పి ఇలా బతకరా, ఇలా చెయ్యి, నీకు ఇంత పిల్లలు ఇలా పొదుపు చేసుకో, లేకపోతే ఇలా సమస్యను పరిష్కరించుకొని చెప్పండి. యూనివర్సల్ అయితేనే ఆ గెట్ టుగెదర్లోనే మీరు ఎట్లా మాట్లాడతారు కదా పిల్లల గురించి, మాట్లాడినప్పుడే ఎవరి సలహా వాళ్ళు ఇవ్వండి. లేదు వ్యక్తిగతంగా అది ఖచ్చితంగా వాడికి చెప్పాలి అని కూడా పక్కకు తీసుకెళ్ళి చెప్తే అక్కడ మనకు డివియేషన్ అయింది. కాబట్టి వాడి ఫోన్ నెంబర్ తీసుకొని వాడి సమస్యను కనుక్కొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే ఇది చనువు తీసుకొని, మరి ఎందుకంటే నీ కొడుక్కో నీ బిడ్డకు ఇలాంటి సమస్య ఎలా పరిష్కరిస్తావు అలాగనే వాడికి ఫోన్ చేసి, నాన్న ఇలా పరిష్కరించుకో, ఇలా సమస్య చేసుకో, జీవితం ఇది ఒకేసారి వస్తుంది కాబట్టి దీని పరిష్కారం చేసుకో, సుఖంగా ఉండు, ఇబ్బంది పడొద్దు, తప్పుడు రాంగ్ స్టెప్స్ వేయొద్దు అనే సలహాను మీరు చెప్పితే వాళ్ళ అమ్మా నాన్నల కంటే ఎక్కువ కూడా మీకు మీ మాటకు వాళ్ళు గౌరవం ఇస్తారు. విద్యార్థి వాళ్ళ పెళ్ళిళ్ళైనా వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళైనా సరే గురువు అంటే గురువే. ప్రతి మనిషి ఒక నిత్య విద్యార్థి కాబట్టి మీరు కూడా నిత్యం గురువులే. ఈరోజు కూడా వాళ్ళకు మీరు గురువులే. కాబట్టి మీరు పాఠశాలలో ఎలా పాఠాలు చెప్పిర్రో ఈరోజు కూడా ఆ ఉన్న ఒక్క రోజులో ఆ 12 గంటలు 8 గంటల్లో కలిసి ఉంటారో ఆ గంటల్లో వాళ్ళకు ఖచ్చితంగా జీవిత పాఠాలు నేర్పండి. వాళ్ళ జీవిత గమనం ఎలా సాగాలి ఒడిదుడుకులు లేకుండా అనే దాన్ని వివరించి చెప్పండి. ఒకవేళ ఒడిదుడుకులు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి అనే దాన్ని కూడా సూచించండి. అప్పుడే నిజమైన ఉపాధ్యాయులుగా మీరు ఇది వాళ్ళ మనసులో నిలిచిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం విద్యార్థులు అంటే పాఠాలు చెప్పడానికి అవసరం లేదండి. గైడ్ కొనుక్కుంటే అన్ని పాఠాలు ప్రశ్నలు జవాబులు అన్నీ ఉంటాయి, రాసుకొని పరీక్ష రాసుకోవచ్చు. కానీ మరి గురువు అంటే ఏంది? గురుతర బాధ్యత. ఏది అజ్ఞానపు తిమిరాన్ని పారదోలి విజ్ఞాన పరిమళాలు వాళ్ళ జీవితాల్లో వెదజల్లడమే మన గురువులుగా మన బాధ్యత. కాబట్టి విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకు పెద్దగా రుచించవు. ఇప్పుడు రుచిస్తాయి. సంసారానికి వెళ్ళిర్రు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు, వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఒక గురువుగా మనం చెప్పే ప్రతి మాట వాళ్ళకు ఒక ఇది రామబాణంలా పనిచేస్తుంది, ఒక తూటాల గుండెలను నాటుకుపోతుంది, వాళ్ళ జీవితానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు కూడా గెట్ టుగెదర్కి వస్తే సన్మానాలు విందులు కాకుండా ఆ విద్యార్థులకు ఉన్న సమస్యలను విని తెలుసుకొని భవిష్యత్తులో ఎలా పరిష్కరించుకోవాలో వాళ్ళకి నేర్పించి నిజమైన ఉపాధ్యాయులుగా మీరు వాళ్ళ మనసులో నిలిచిపోతారని అన్న రమేష్ భయ్య, భాస్కర్ గౌడ్ భయ్య, రంగన్న, రవన్న, నరేంద్రన్న, మీరందరికీ తెలిసి ఈ విషయాలు తెలియని చెప్పడం లేదు, నన్ను మన్నించండి. ఏంటంటే వాళ్ళకు కూడా చెప్పిన కాబట్టి ఉపాధ్యాయులకు మనకు కూడా నేను చెప్తున్నా, మీరు దీన్ని ఆలకించాలి, దీన్ని విద్యార్థుల విషయంలో పాటించామని ప్రార్థిస్తూ సెలవు.